అందరికీ నమస్కారం. మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఒక్క చెట్టుకి పుట్టకి పూజ చేస్తారని చాలా మంది చెప్తుంటారు కదా. ఈ సందర్భంలో మనం భూమిని తాకే ముందు అంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత భూమిని తాకే ముందు భూమికి కూడా ఒక నమస్కారం చేస్తాం. ఆ నమస్కారం చేసే సమయంలో ఒక శ్లోకం చెప్తారు భూదేవికి. ఏంటి ఆ శ్లోకం? ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని భూస్తుతి అని అంటారు. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే. అంటే ఈ భూమి ఒక రకంగా కాకుండా మనకి సముద్రం దగ్గర కనిపిస్తుంది, పర్వతాల్లో కూడా భూమి ఉంది. విష్ణు పత్నిగా భూదేవిని చెప్తూ ఉంటారు. మీకు నేను నమస్కరిస్తున్నాను, నా పాదాల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఈ రోజు నా కార్యాలు జరగడానికి ఇబ్బందులు కలిగించవచ్చు, నన్ను క్షమించు తల్లి అనే ఉద్దేశంతో భూదేవికి ఒక స్తుతి చేస్తారు. అదే ఇది. మీరు కూడా తెల్లవారుజామున ఈ స్తుతి చేసుకోండి అని చాలా మంది చెప్పే ఉంటారు. మన పండితులు కూడా దాన్ని సూచిస్తున్నారు. కాబట్టి ఇక నుంచి మీరు కూడా సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే అనే శ్లోకాన్ని చెప్పి ఉదయాన్నే భూదేవికి ఒక నమస్కారం చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.